క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తలెత్తిన టికెట్ల వివాదంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరోసారి విచారణ ప్రారంభించింది. నిన్న పలు కీలక విషయాలపై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు ఇవాళ మరోసారి విచారణ కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న విజిలెన్స్ డీజీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలోని అధికారుల బృందం హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదంపై వివరాలు సేకరిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఉప్పల్ స్టేడియానికి మరొకసారి తెలంగాణ విజిలెన్స్ అధికారులు చేరుకున్నారు. నిన్న మనం చూసాం సుదీర్ఘంగా దాదాపు 9 గంటల పాటు అటు ఉప్పల్ స్టేడియంలో కొన్ని కీలక ఆధారాలు సేకరించినటువంటి విజిలెన్స్ అధికారులు ఈరోజు కొద్దిసేపు క్రితమే మరొకసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించిన డాక్యుమెంట్స్, వీటిని వచ్చినటువంటి ఈమెయిల్స్, వీటన్నిపై కూడా మరొకసారి వెరిఫై చేసి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య ఒక సందిగ్ధత కొనసాగింది. దానికి సంబంధించిన దాంట్లో టికెట్ విషయంలో రాజీ పడ్డారు ఇద్దరు కూడా. సంబంధించినటువంటి దాంట్లో కొంత ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్లిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు నిన్న సుదీర్ఘంగా విచారణ చేసి కొన్ని ఆధారాలు సేకరించారు. ఈ రోజు మరొకసారి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ప్రధానంగా నిన్న చూసాం, అటు హైదరాబాద్ సన్ రైజర్స్ సంబంధించిన టీం సభ్యులు సీఈఓగా ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ టీం సీఈఓగా ఉన్నటువంటి షణ్ముఖ్ కావచ్చు, మరోవైపు కిరణ్ కావచ్చు, రోహిత్ కావచ్చు, వీరితో నిన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ట్రెజర్ గా ఉన్నటువంటి వ్యక్తులు వీరందరూ కూడా చర్చలు జరిపారు. ఆ చర్చలు మొత్తం కూడా పూర్తిగా సఫలం కావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పాత పద్ధతిని అవలంబించాలి. దాదాపు కాంప్లిమెంటరీ పాసులు, గతంలో ఏ విధంగా కాంప్లిమెంటరీ పాసులు ఇస్తారో 10% స్టేడియం కెపాసిటీ ఇచ్చినటువంటి అన్ని కేటగిరీలకు సంబంధించిన 10% పాసులను యథావిధిగా కొనసాగించాలి. హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మ్యాచ్లకు అన్ని కూడా ఎస్ఆర్హెచ్ టీమ్ కి సపోర్ట్ చేసేందుకు తాము కూడా అంగీకరిస్తూ నిన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య, అటు హైదరాబాద్ సన్ రైజర్స్ కావచ్చు, మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన సభ్యుల మధ్య ఒక రాజీ కుదుర్చుకున్నారు. ఇద్దరు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్ లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రీడాభిమానులు ప్రశాంతంగా క్రికెట్ ని వీక్షించేందుకు వారు హెచ్సీఏ పూర్తి సపోర్టు, పూర్తి అండదండలు తాము అందిస్తామని కూడా నిన్న సన్ రైజర్స్ టీమ్ కి ఒక భరోసానిచ్చింది. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా ఒక కామన్ అగ్రిమెంట్ కూడా రావడం జరిగింది. ఈ విషయంపై ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరిని కూడా చర్చలు పిలిచింది. కాబట్టి అదే విషయాన్ని కూడా నిన్న వీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు, వీరు నిర్వహించుకున్న సమావేశాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు ప్రభుత్వానికి అటు ఇద్దరు కూడా ఇరు వర్గాలు, అటు హైదరాబాద్ సన్ రైజర్స్ కావచ్చు, మరోవైపు అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కావచ్చు, ఈ సభ్యులు ఇద్దరు కూడా అటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చే అవకాశం. మరోవైపు ప్రభుత్వం చేసినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఈ టికెట్ల విషయంలో ఏ విధంగా వీరు ఇస్తున్నారు, ఏ విధంగా ఈమెయిల్స్ పంపారు, ఏ విధంగా ఇందులో ఫ్రాడ్ జరిగిందనే ఆరోపణలు వినపడుతున్నాయి. వీటికి సంబంధించిన ఎంక్వైరీ అయితే ఒకవైపు విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుంటే, మరోవైపు ఇరు వర్గాలు మాత్రం ఒక ఏకగ్రీవ తీర్మానానికి రావడం జరిగింది. కాబట్టి ఆ ఏకగ్రీవ తీర్మానం వేరు, ఇక విజిలెన్స్ ఎంక్వైరీ వేరు. కాబట్టి ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో ఏ విధమైనటువంటి అంశాలు తేలుతాయి అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. ప్రస్తుతం వీరిద్దరు కూడా ఒక సెటిల్మెంట్ కి వచ్చారు. కాబట్టి ఆ సెటిల్మెంట్ కి మరి ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా? ఎందుకంటే ఇప్పటికీ ఈ 2 మ్యాచ్లు కంప్లీట్ అయినాయి, ఇంకా 7 మ్యాచ్లు ఉండాలి. 7 మ్యాచ్లు ప్రశాంతంగా నిర్వహించాలంటే వీరు ఇప్పుడు గొడవలు పెట్టుకుంటే కుదరదు. కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. కాబట్టి వీరందరూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, మరోవైపు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం కూడా ఒక ఒప్పందానికి రావడం జరిగింది. కాబట్టి ఈ సంబంధించిన దాంట్లో ప్రశాంతంగా మ్యాచ్లు నిర్వహించేందుకు అటు ఎస్ఏ కూడా అటు ఎస్ఆర్ఎస్ తో ఒక కీలక ఒప్పందం చేసుకుంది. ఇదే విషయాన్ని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇరు వర్గాలు చెప్పే అవకాశం ఉంది. ధనలక్ష్మి, థాంక్యూ సునీల్.